అప్పుడు మాతో అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళకున్న అవసరాలు కావచ్చు, ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. వాళ్ళు కూడా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఒక 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న పార్టీ. వాళ్ళు వచ్చేసేసి మా దగ్గరికి వచ్చేసి ఏదన్నా మాకు ఓల్డ్ సిటీ అభివృద్ధికో దేనికో కావాలన్నప్పుడు మా ముఖ్యమంత్రి, మా మంత్రులు టైం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళతో సత్సంబంధాలు నెలకొల్చడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. సో డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్. అంటే డోర్స్ అనేది ఓపెన్ క్లోజ్ అనేది అక్కడ ఇక్కడ ఆస్కారమే రాదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, మేము ఇప్పుడు అధికార పార్టీ. వాళ్ళు ఎమ్మెల్యేలు ఏదైనా పనుల కోసం వస్తున్నప్పుడు మేము ప్రభుత్వ పరంగా ఓకే. నేనేది ఇప్పుడు మీకు మిత్రపక్షంగా వాళ్ళు రేపు పొద్దున ఆల్రెడీ ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలిసింది. మీతో మంచిగా ఉంటూ కాంగ్రెస్ ఇంతకుముందు ఉన్నారు. సరే, అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనేది ఎంఐఎం వాళ్ళు మొదటి నుంచి అనుసరిస్తున్న సూత్రం. ఈరోజు మీరు వస్తే అంటే మీకు పక్కన పొటెన్షియల్ థ్రెట్ బీజేపీ ఉంది. వాళ్ళు ఎంబడే మిమ్మల్ని ట్యాగ్ చేయడానికి అవకాశం ఉంది. చూసారా, మైనారిటీ అపీస్మెంట్ మొదలెట్టేసింది కాంగ్రెస్ అని. అంటే మాది సెక్యులర్ పార్టీ, మేము ఒక మతతత్వ పార్టీ కాదు. మాది సెక్యులర్ పార్టీ ఉన్నప్పుడు ఎంఐఎం వాళ్ళు వచ్చినా మేము స్వీకరిస్తాము. రేపు ఇంకేదన్నా బిషప్లు ఎవరైనా వచ్చినా ఆహ్వానిస్తాం, వాళ్ళకి కావాల్సింది చేస్తాము. గురుద్వారా వాళ్ళు ఎవరైనా వచ్చినా చేస్తాము, ఎవరికైనా సరే చేస్తాము. ఒక రాజకీయ పార్టీ, మేము ప్రభుత్వంలో ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన ఓల్డ్ సిటీ కూడా అభివృద్ధి చెందాలి కదా. ఓల్డ్ సిటీ నుంచి మెట్రో వెళ్ళాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మెట్రో కారిడార్ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు వారి యొక్క ఆస్తుల్ని, వారి యొక్క సామాజిక వర్గంలో ఉన్న వ్యాపారవేత్తలకి కారిడార్స్ నుంచి మెట్రో రైలు తీసుకెళ్ళాలి ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి వేసే ప్రణాళికలు ఆయన రావడంతో దీనివల్ల వయబిలిటీ లేదు అని దాదాపు వేసేసి ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఫలక్నమా నుంచి ఎయిర్పోర్ట్కి ట్రాక్ చేస్తున్నారు. దానివల్ల ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుంది. లేదు వాళ్ళకి ఏం కావాలో మేము చేస్తామో, మాకేదైనా మా జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి మా దాంట్లో కలుస్తానన్నప్పుడు పార్టీ డెఫినెట్లీ స్వాగతిస్తుంది. గురుద్వారాల నుంచి సిక్కులు వచ్చినా, క్రిస్టియానిటీ నుంచి బిషప్లు వచ్చినా, ముస్లిం సమాజం నుంచి ఎంఐఎం వచ్చినా మేము ఆదరిస్తూ ఉన్నారు. హిందువుల గురించి మాట్లాడట్లేదు మీరు. అంటే మీరు మైనారిటీ అనే పదం అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే మైనారిటీ అన్నప్పుడు వీళ్ళు మైనారిటీస్, మాది సెక్యులర్ పార్టీ అన్నప్పుడు హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి అన్ని మతాలు సమానమే మాకు. కాబట్టి మైనార్టీ గురించి మాట్లాడుతున్నారు, ఎంఐఎం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంఐఎంఏ కాదు, వేరే ఇంకా 2 మైనార్టీ వర్గాలు వచ్చినా కానీ స్వీకరిస్తామని చెప్పేసి అన్నాను. కానీ అసెంబ్లీలో చూసాం, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏ రకంగా ఆయన ఒక రకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. ఆఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా జవాబు ఇచ్చారు ఆయనకి. నేననేది ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఈ ప్రెషర్ టాక్టిక్స్ని మజ్లిస్ ప్రయోగించే అవకాశం ఉంది. దానికి కాంగ్రెస్ ఈల్డ్ అవుతుందా అని అడుగుతున్నాను. అంటే ప్రెజర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రెజర్ టాక్టిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈల్డ్ అయ్యే సమస్య లేదు. అలాగని స్నేహస్తం చాచి ఎవరైనా వస్తానంటే కూడా మేము నీ చెయ్యి అందుకోమని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అనదు. పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికీ బీజేపీ జాతీయవాదాన్ని, అయోధ్య రాముడిని ముందుకు తీసుకొస్తుంది. మీ కార్డ్స్ ఏంటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేప్పటికి? మా కార్డ్స్ ఇన్ని సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి, ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో మాటలే కానీ చేతల్లో ఏం జరగలేదు. ఆ రోజు డాలర్ని రూపాయి మారక విలువ తగ్గించేసి రూపాయిని బలపరుస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే 14 హామీల్లోనే ఇచ్చిన హామీలు జాబ్స్ అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 15 లక్షలు అన్నారు అకౌంట్లో. తర్వాత అమిత్ షా గారు మాట్లాడారు ఇట్స్ ఏ జుమ్లా అని. అది ఎలక్షన్లో మేము ఇచ్చిన ఇది, కానీ అది ఎవడిస్తాడో 15 లక్షలు ఎవడు తీసుకుంటాడు, ఎవడిస్తాడని చెప్పేసి మాట్లాడారు. అంటే భారతదేశాన్ని ఒక రకంగా అభివృద్ధిలో పోటీ పడకుండా వారి యొక్క మత రాజకీయాలు తీసుకొని వాళ్ళ ఓట్ బ్యాంకుని పెంచుకునే పని. కార్గిల్ వారు, లేకపోతే పుల్వామా దాడి, ఇప్పుడు అయోధ్య రాముడు. ఏదైనా సరే మేము రాముడిని గౌరవిస్తాం, ఆదర్శ పురుషుడిగా ఆయన్ని ఒక దేవుడిగా మేము భావిస్తాం. అందరం హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే రాముడిని ఆదర్శవంతుడిగా, రాముడిలాగా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మన పిల్లలు కూడా రాముడిలాగా ఉండాలనేది కోరుకుంటాం. అటువంటిది ఆ గుడి ఇంకా పూర్తి కాకముందే ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్స్ జూన్కి వరకు కానీ ఆ గుడి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వరకు. అది కూడా శూన్యమాసం. ఇటువంటి దాంట్లో గుడిని చాలామంది పండితులు, నిష్ణాతులైన బ్రాహ్మణులు, సిద్ధాంతులు మాట్లాడటం జరిగింది. కొందరు మోడీ గారి యొక్క, అమిత్ షాకి వాళ్ళకి భయపడి కొందరు మాట్లాడకపోయినా చాలామంది బయట మాట్లాడారు ఇది కరెక్ట్ ముహూర్తం కాదు అని చెప్పేసి. అటువంటిది ఆయన దాన్ని ఇప్పుడు హడావుడిగా దాన్ని రామ మందిరాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేసేసి పూర్తి కాకుండానే ప్రజలకి దర్శనార్థం దాన్ని ఓపెన్ చేసి
ఎలక్షన్స్ కూడా ఈ వేడి తగ్గకముందే ఉన్నది ఎలక్షన్స్ కూడా ప్రీపోన్ చేసే ఆలోచన ఉన్నాడు. ఈ 10కి పార్లమెంటు సెషన్స్ అయిపోయినాక బహుశా షెడ్యూల్ వచ్చేస్తుండొచ్చు, మనకి 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. 12వ తారీఖు 17వ తారీఖు అంటే పుల్వామా దాడులతో ఒక ఎలక్షను, కార్గిల్ యుద్ధంతో ఒక ఎలక్షన్స్, ఇప్పుడు రాముడితో ఒక ఎలక్షను. ఎలక్షన్ల ముందు వాళ్ళకి అటు భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న టెన్షన్స్ రెచ్చగొట్టడం కానీ, లేకపోతే మతపరంగా రాముడిని కానీ, లేకపోతే ఇప్పుడు రేపు నీకు నెక్స్ట్ టైం శ్రీకృష్ణుడిని కానీ ఇటువంటి రెచ్చగొట్టేసి చేయటమే తప్పించి నువ్వు అభివృద్ధి ఏం చేసావు, యువకులకి ఏం ఇది చేసావు, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఎక్కడ తీసుకెళ్ళావు అనేది చెప్పకుండా ఈ మాయమాటలు ప్రలోభాలు చేసేసి ఆయన అంత పెద్ద నటుడు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇప్పుడు కాకుండా ఆయన ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కనుక ముందు కనుక పుట్టుంటే మోడీ, మన తెలుగులో నుంచి ఎన్టీ రామారావు గారు, కన్నడలో నుంచి రాజకుమార్ గారు, తమిళలో నుంచి ఎంజీఆర్ గారు, హిందీ నుంచి దిలీప్ కుమార్ గారు, వీళ్ళందరూ ఫేడౌట్ అయిపోయేవాళ్ళు ఈయన ముందు. అంటే అంత మహానటుడు, వాళ్ళ నలుగురిని మించిన నటుడు. తన తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి చేతిలో ముద్దలు తినడానికి కూడా యాక్షన్ షూట్ రెడీ కెమెరా ఆన్ అని అన్నదాకా లోపల ఉండి అంత రెడీ కాగానే వచ్చి తల్లితో అన్నం తినిపించుకోవటం, ఆడ సముద్ర బొడ్డున అటు ఇటు విరజిమ్మిన ఒక 4 బాటిల్స్ వేసేసి యాక్షన్ అనగానే వచ్చేసి అవి ఎత్తేసేసి క్లీన్ చేస్తున్నట్టు నటించడం, పార్లమెంటు అడుగు పెట్టబోతూ తల తీసుకొచ్చి పార్లమెంటు మెట్టు మీద తల ఆనిచి చేయటం. అంటే ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క అడుగు పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. రియల్గా అభివృద్ధి చేసే వాళ్ళకి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. అంటే అభివృద్ధి లేకుండా ఇటువంటి దీనివల్ల చేస్తున్నాడు. అతను సోషల్ మీడియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. నేను చెప్తుంటాను, బీజేపీ ఎటువంటి పార్టీ అంటే ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేని టైంలోనే మొత్తం భారతదేశంలో ఉన్న వినాయక విగ్రహాలన్నీ పాలు తాగినాయి అని చెప్పేసి లక్షల మంది తండోపతండాలుగా మహిళలు వెళ్ళి వినాయకుల గుళ్ళకి వెళ్ళటం అనేది జరిగింది. అంటే గోబల్స్ కూడా వీళ్ళని మించి లేడు, గోబల్స్ని మించిపోయిన వాళ్ళు వీళ్ళు. అభివృద్ధి కాకుండా యువతని ఈ ట్రాక్లో తీసుకెళ్తున్నారు. అది లాంగ్ రన్లో చాలా నష్టం అవుద్ది ప్రజాస్వామ్యానికి. ఈసారి మోడీ రావటం అంటూ జరిగితే ప్రజాస్వామ్యానికి చాలా నష్టం. మా జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు కూడా మాట్లాడటం జరిగింది. 2 ప్రశ్నలు సార్ చివరిగా. ఒకటి, తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ చేజిక్కించుకోబోతోంది? సునాయాసంగా 12 గెలవబోతున్నాం. టఫ్గా ఎలక్షనీరింగ్ మాది బాగుండి ఇది జరిగితే ఇంకో 2, 14 వరకు మేము గెలుస్తామనే అంచనాలు మాకున్నాయి. సునాయాసంగా నేను అంటే 12 స్థానాలు గెలుస్తాం. రైట్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బీజేపీ నుంచి ఎంత మీకు వాళ్ళు తీసుకొచ్చిన అయోధ్య రాముడిని తీసుకొచ్చినా సరే అంటే వాళ్ళ అయోధ్య రాముడి వల్ల బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ తగ్గిపోయి వీళ్ళకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందే కానీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందే కానీ వీళ్ళకి సీట్లు వస్తాయని నేను అనుకోను. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఉండవు. ఒకటి ఎంఐఎంకి ఓ సీట్ అనేది ఎంఐఎంకి ఉంటుంది. ఇక మిగతా 16లో మేము మినిమం 14 గెలవాలని మాకు ఉంది, అంచనా ఉంది. అభ్యర్థులు కూడా మేము అటువంటి ఇవ్వాలని మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అండి, లాస్ట్ ప్రశ్న. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులు కావటానికి ముందర ఆమె తెలంగాణ గ్రౌండ్ నుంచే తన కార్యకలాపాలు స్టార్ట్ చేయాలనుకుంటే తెలంగాణ కాంగ్రెస్ నుంచి ప్రతిఘటన వచ్చింది. ఆమెని ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, అక్కడే మీ కార్యక్షేత్రం అక్కడే అని చెప్పి పంపించినట్టు ప్రచారం జరిగింది. నిజమేనా? అంటే 2018లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు మీడియా కావచ్చు ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ హవా గెలిచిపోతుంది అని అనుకున్నారు. మేము కూడా స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం జరుగుతుంది అనేది అనుకున్నాం. వ్యక్తిగతంగా అప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నేను రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆ టైంలో. కానీ తెలంగాణలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు పర్యటన కోసం వచ్చి ఆయనకు వచ్చిన స్పందనను చూసినాక దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని దాదాపు 8 రోజులు తెలంగాణలో ఉండి అనే ప్రచారం చేయడం జరిగింది. దాంతో తెలంగాణ సెంటిమెంట్ రెండోసారి రెచ్చగొట్టడానికి కేసీఆర్కి ఉపయోగపడింది. మళ్ళీ అమరావతి గులాంగిరి, ఆంధ్ర గులాంగిరి ఢిల్లీ గులాంగిరి చేసే అవసరం ఉందా అని రెండోసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేసేసి ఉత్తర తెలంగాణలో బాగా లబ్ధి పొందాడు. దక్షిణ తెలంగాణలో మేము బలంగానే గెలిచాము. ఉత్తర తెలంగాణ కంప్లీట్ స్వీప్ చేయడానికి కారణం అనేది చంద్రబాబు నాయుడు గారిని ఒక భూతం కింద చూపించేసి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాడు. మళ్ళీ అతనికి అటువంటి ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు అతను పార్టీలో నుంచే టీ తీసేసి బీ పెట్టుకున్నాడు. బీ పెట్టుకొని భారత అని చెప్పేసి కలలు కన్నాడు, భారతదేశం అని చెప్పేసి. దాంతో తెలంగాణ సెంటిమెంట్ని అతను పక్కన పెట్టినట్టు అయింది. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని. అయినా కానీ శరంలో కనుక వచ్చేసి ఇక్కడ ఒకవేళ